పూరి జగన్నాథ్ గారు దగ్గరగా చూసి ఆయన ఎక్స్‌పీరియన్స్ అన్నీ కూడబెట్టుకొని రాసుకున్న కథే 'నేనింతే'. నో డౌట్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద క్లాసిక్ మూవీస్ ఆఫ్ రవితేజ గారు. పూరి గారు సినిమాల్లో హీరో క్యారెక్టరైజేషన్ మాస్ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యేలా రాస్తారు. రాజమౌళి గారు కూడా ఈ విషయం చెప్పారు. కరెక్ట్. మేమందరం పెద్ద పెద్ద సినిమాలు హిట్ సినిమాలు తీస్తాం గానీ స్టార్ హీరోస్ ని మాస్ ఆడియన్స్ కి దగ్గర చేసింది ఓన్లీ పూరి సినిమాలే. కరెక్ట్. మనం చూస్తే పోకిరి సినిమా తోటి మహేష్ బాబు గారు మాస్ ఆడియన్స్ కనెక్ట్ అయ్యారు. బద్రీ సినిమా తోటి ఆ మ్యానరిజం స్టార్ట్ అయింది పవన్ కళ్యాణ్ గారు. కరెక్ట్. దేశముద్రు లాంటి సినిమాయే మాస్ ఆడియన్స్ కనెక్ట్ చేసింది అల్లు అర్జున్ గారు. బుజ్జిగాడు లాంటి సినిమాలో ఉన్న యాటిట్యూడే మాస్ ఆడియన్స్ కనెక్ట్ చేసింది ప్రభాస్ గారు. కరెక్ట్. సో ఇలా మనం ఇప్పుడు చూస్తున్న స్టార్ హీరోస్ అందరినీ మాస్ ఆడియన్స్ కనెక్ట్ చేసింది పూరి గారే. కరెక్ట్. ఇన్ఫాక్ట్ ఈడియట్ సినిమాతోనే రవితేజ గారు లో ఉన్న పొటెన్షియల్ గానీ అవన్నీ ఒక్కసారిగా బయటపడ్డే. ఇన్ఫాక్ట్ ఏంటంటే బ్రో, లోఫర్ అనే సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో వరుణ్ తేజ్ గారు, పూరి జగన్నాథ్ గారు డైరెక్షన్ వచ్చినప్పుడు రెబల్ స్టార్ ప్రభాస్ గారే ఆయనంతటా ఆయన ఇండియాలో వన్ అండ్ ఓన్లీ డైరెక్టర్ హీరో క్యారెక్టరైజేషన్ మీద కథ రాయగలడు, అది పూరి జగన్నాథ్ గారు అని చెప్పారు.